Yeah, projection of points. Let us discuss about some problems related to projection of points. In that first question, draw the projectors for projection of the following points on the same ground line, keeping the projector 25 apart. అంటే రెండు ప్రొజెక్టర్స్ మొత్తం 25 డిస్టెన్స్ ఉండాలి అని చెప్తున్నారు ఈ కండిషన్. ఈ ఫస్ట్ క్వశ్చన్లోనే సుమారుగా దగ్గర 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మల్టీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇన్ హెచ్పి అండ్ 25 mm బిహైండ్ ది బీపీ. ఈ క్వశ్చన్ మనం పిక్టోరియల్ గ్రాఫ్ చేసిన తర్వాత నార్మల్ చేద్దాం. పిక్టోరియల్ గ్రాఫ్లో చూద్దాం. ఏ ఇన్ హెచ్పి. Yeah, let us assume that this is as A. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ఏ డాష్ ఫ్రంట్ వ్యూ. అలాగే ఒకవేళ అబ్జర్వర్ ఇక్కడ నుంచి ఇంకొక అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ పడుతుంది. సో దిస్ ఈస్ ఏ. ఇప్పుడు కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ పై వరకు రొటేట్ హెచ్పి అనేది 90 degrees రొటేట్ చేస్తే ఈ ఏ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. సో అప్పుడు ఎంత దూరం 20 mm, దీని యొక్క డిస్టెన్స్ 20 mm ఉంటుంది. సో కింద డ్రా చేస్తాం XY రెఫరెన్స్ లైన్. ఏ ఇన్ హెచ్పి. సో హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ ఎప్పటికైనా. సో ఏ డాష్ అండ్ 25 mm బిహైండ్ ది బీపీ. బిహైండ్ అంటే అబౌవ్, పైన. బిహైండ్ అంటే పైన. సో దిస్ ఇస్ ఏ. దీని ఈ 20 mm బిహైండ్తో ఉంది. నెక్స్ట్ B, 40 mm above the HP and 20 mm in front of the BP. 40 mm above the HP అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. చూడండి, 40 mm above HP and 25 mm in front of BP. Let us assume that this is a point B. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి let us name it as B1, B dash. ఇప్పుడు టాప్ వ్యూ అబ్జర్వర్ ఇక్కడ చూస్తే దీని యొక్క పాయింట్ ఇక్కడ ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ బి. నౌ రొటేట్ ది హారిజాంటల్ ప్లేన్ ఇంటూ 90 degrees. ఈ యొక్క పాయింట్ అని ఇక్కడ వస్తుంది. సో దిస్ ఇస్ బి. నౌ ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ నుంచి ఈ బి ప్రొజెక్టర్ మధ్యలో 25 mm గ్యాప్ ఉండాలి. సో 25 mm. Right. B, 40 mm above HP. So this is B dash. This is B dash and this is B. This is 40 mm above HP and 25 mm in front of VP. ఈ రెండింటి మధ్యలో 25 mm అనేది ఉండాలి. ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్కి వద్దాం. ఏ పాయింట్ C in VP and 40 mm above HP. 40 mm above HP అనేటప్పుడు ఇన్ బీపీ దానికి ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లేదు, బిహైండ్ డిస్టెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సి. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లేదు, బిహైండ్ డిస్టెన్స్ లేదు. కాబట్టి సి డాష్ అవుతుంది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీనికి ఒక టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో ఇది సి. ఇప్పుడు దీన్ని ఇక్కడ డ్రా చేద్దాం. సి ఇన్ బీపీ అండ్ 40 mm above the HP. సో 40 mm above the C dash and C. So 40 mm above the HP. సో ఈ రెండింటి మధ్యలో మన B to C అనేది 25 mm డిస్టెన్స్ ఉండాలి.
సరేనా? ఇది అవసరం లేదు పిక్టోరియల్ రిప్రజెంటేషన్, మీకు అర్థం కావడానికి సొల్యూషన్ వచ్చేసి ఇది ఎప్పటికైనా. నెక్స్ట్ డి 25 mm బిలో హెచ్పి అండ్ 25 mm బిహైండ్ ది బీపీ. అంటే ఎక్కడ లైవ్ థర్డ్ క్వాడ్రంట్ లైవ్ అవుతుంది. బిలో అండ్ బిహైండ్ వచ్చేసి పాయింట్ డి. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని ఒక ఫ్రంట్కి ఇక్కడ ఏర్పడుతుంది, నేమ్ ఇట్ యాజ్ డి డాష్. అండ్ టాప్ వ్యూ ఇక్కడ నుంచి ఒక అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని ఒక టాప్ ఇక్కడ ఇక్కడ ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ డి. నౌ హారిజాంటల్ ప్లేన్ రొటేటింగ్ 90 degrees, అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఇది డి. సో డి 25 mm బిలో హెచ్పి అండ్ 25 mm above the హెచ్పి. డి అండ్ డి డాష్, ఈ రెండు డిస్టెన్స్ అనేది 25 mm. మళ్ళీ సేమ్ సి టు డి అనేది దీనికి 25. నెక్స్ట్ ఈ 15 mm above the HP and 50 mm behind the BP. So let us assume a point in here, name it as E. దీని ఒక ఫ్రంట్కి వచ్చేసి ఏర్పడుతుంది కాబట్టి స్మాల్ ఈ డాష్. టాప్ వ్యూ వచ్చేసి అది తప్పు. ఈ 15 mm above HP and 25 mm behind the BP. This is name it as E. దీని యొక్క ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇక్కడ ఏర్పడుతుంది, నేమ్ ఇట్ యాజ్ ఈ డాష్. టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ ఏర్పడుతుంది అండ్ ఈ ఆర్డర్ 90 degrees రొటేట్ చేస్తే ఈ యొక్క ఈ అనేది ఇక్కడ ఏర్పడుతుంది, నేమ్ ఇట్ యాజ్ ఈ. నౌ ఈ 15 mm above the HP, but 15 mm above the HP, E dash, and again 50 mm behind the VP. Behind the VP అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రంట్ సైడ్ నుంచి 50 వరకు వస్తుంది. ఇది 15, ఇది వచ్చేసి 50. And F 40 mm below HP and 25 mm in front of VP. So pictorial representation, let us assume that a point here, name it as F. దీని యొక్క ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇక్కడ వర్టికల్ ప్లేన్ పడుతుంది. సో దిస్ ఇస్ F dash and టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ F. ఇప్పుడు 90 degrees రొటేట్ చేస్తే ఆర్డర్ ప్లేన్ ఈ F అనేది ఇక్కడ వస్తుంది. సో F 40 mm below the HP, 40 mm below the HP. So this is F dash and 25 mm in front of the VP. 25 అంటే ఇక్కడ వస్తుంది F. Yeah, next one. 40 mm below the HP and 25 mm in front of the VP. So a point here. Yeah, name it as F. దీని యొక్క ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది F డాష్. ఒక అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే
ఫ్రంట్ వ్యూ అనేది ఈ వర్టికల్ ప్లేన్ లో పడుతుంది. అలాగే టాప్ వ్యూ నుంచి చూస్తే ఇక్కడ వస్తుంది. సో నేమ్ ఇట్ యాజ్ ఎఫ్. ఇప్పుడు హార్జంటల్ ప్లేన్ 90 degrees రొటేట్ చేస్తే దీని ఒక పాయింట్ ఇక్కడ ఏర్పడుతుంది. నేమ్ ఇట్ యాజ్ ఎఫ్. నా సొల్యూషన్ వచ్చేసి చూద్దాం. 40 mm below the HP, 40 mm. Name it as F dash. And 25 mm in front of the VP. In front అంటే కింద వస్తుంది. So this is F. This is 40 and this is 25. Last one G. G in both HP and VP. అంటే ఇక్కడే కదా ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లేదు, బిహైండ్ డిస్టెన్స్ లేదు, రెండింటికి. సో G డాష్ అండ్ G. సో ఇక్కడ G and G డాష్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఇలా వస్తుంది, పేపర్ మీద డ్రా చేస్తే మనం. A point P is 50 mm from the both reference planes. Draw the projections in all possible positions. అంటే ఒక పాయింట్ P అనేది అన్ని క్వాడ్రంట్లో ఉంటే ఆ ఒక పాయింట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎప్పటికైనా కానీ ఇలా డ్రా చేస్తే హెచ్పి అనేది అబోవ్ ఫస్ట్ క్వాడ్రంట్లో అబోవ్ హెచ్పి అండ్ ఇన్ఫ్రంట్ ఉంటుంది. ఇన్ఫ్రంట్ ఆఫ్ బీపీ. సెకండ్ క్వాడ్రంట్లో అబోవ్ హెచ్పి, బిహైండ్ బీపీ. థర్డ్ క్వాడ్రంట్లో బిలో హెచ్పి, బిహైండ్ బీపీ. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి బిలో హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీ. సో ఈ క్వాడ్రంట్ పొజిషన్స్ మధ్యకి అంటే ఇవి ఆన్ చేసుకుని రావచ్చు మనం. నాకు ఒక ఫస్ట్ క్వాడ్రంట్, if a point here P, name it as P1. 4 quadrants ఉన్నాయి కాబట్టి పాజిటివ్ 4 quadrants అవుతాయి కాబట్టి సో నేమ్ ఇట్ యాజ్ P1. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క హైట్ వచ్చేసి 50. ఇప్పుడు ఇక్కడ వస్తుంది. సో P1 డాష్ స్మాల్ p. ఇప్పుడు అబ్జర్వర్ టాప్ నుంచి చూస్తే ఈ యొక్క P1 పాయింట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో P1. నౌ రొటేటింగ్ హారిజాంటల్ ప్లేన్ ఇంటూ 90 degrees. సో ఈ పాయింట్ P1 అనేది వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో P1. సో దీని ఒక సొల్యూషన్ వచ్చేసి మొత్తం 4 ఆన్సర్లు వస్తాయి కాబట్టి 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ పాయింట్ P 50 mm above HP and 50 mm in front of VP. So like this. P1 dash P1. So this is 50 and this is 50. Now but second quadrant lo chuddam. సెకండ్ క్వార్టర్లో ఇక్కడ ఉందనుకో, ఇది P2. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ చూస్తే దీని యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ ఏర్పడుతుంది P2 డాష్. అలాగే టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది P2. నా హారిజాంటల్ పైన 90 degrees రొటేట్ చేస్తే ఈ P2 అనేది ఎగ్జాక్ట్గా ఈ P2 డాష్ లోనే కోయిన్సైడ్ అవుతుంది, ఎందుకంటే 50-50 ఉంది కాబట్టి. సో సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి ఇలా వస్తుంది పాయింట్స్ కాబట్టి ఈ పాయింట్ అనేది చాలా డార్క్ ఉండాలి. సో
P2 dash and P2 సెకండ్ క్వాడ్రంట్లో. ఇప్పుడు పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే ఎలా వస్తుంది చూద్దాం. దిస్ ఇస్ P3. అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క ఫ్రంట్ వచ్చేసి వర్టికల్ ప్లేన్ పడుతుంది. సో P3 డాష్. అలాగే పైన చూస్తే దీని యొక్క టాప్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో P3. ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ 90 degrees రొటేట్ చేస్తే ఈ P3 అనే పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. సో P3 ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సేమ్ ఇట్లానే వస్తుంది. ఏమంటే పాయింట్స్ ఇంటర్చేంజ్ అవుతుంది. See now, P3 and P3 dash. నేను క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ P బిలో ది 50 బిలో HP అండ్ 50 బిహైండ్ ది VP. ఇలా దీని క్వశ్చన్ వచ్చేసి. సో దీనికి ఒక 50 ఇది కూడా అంతే. నాకు ఫోర్త్ క్వాడ్రంట్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి P4. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది P4 డాష్. సో అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తే దీని యొక్క టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో ఇది P4 స్మాల్ P4. ఇప్పుడు హారిజాంటల్ 90 degrees రొటేట్ చేస్తే ఈ రెండు పాయింట్లు కోయిన్సైడ్ అవుతాయి. ఎందుకంటే 50-50 ఉంది కాబట్టి. సో క్వాడ్రంట్ 4లో ఇలా వస్తుందంటే ఏ పాయింట్ డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ P 50 mm బిలో ది HP అండ్ 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఇలా క్వశ్చన్ అలా వస్తుంది. ఇది ఎందుకంటే ఒక పాయింట్ ఎన్ని క్వాడ్రంట్లో లై అవుతుంది, దాని పొజిషన్స్ ఎలా డ్రా చేస్తామని ఈ క్వశ్చన్ ఇచ్చాడు. మామూలుగా ఇలా ఇస్తారు క్వశ్చన్. సో P4 డాష్ అండ్ P4. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి సొల్యూషన్స్ వచ్చేసివి మనం పేపర్ మీద డ్రా చేస్తే ఇలా వస్తాయి మనకి.